కొన్నిచో మినసా ఈరోజు మనమైతే డాండెడ్ అనే అనిమేని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ సిరీస్ కొద్దిగా డార్క్ ఉంటుంది కాబట్టి 14 ఇయర్స్ అబౌవ్ ఏజ్ ఉన్న వాళ్ళే దీన్ని చూడండి అని రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సిరీస్ లో పీజీ ఇంకా ఆర్రేటెడ్ సీన్స్ ఉంటాయి కాబట్టి అందుకే మీకు ముందే వార్నింగ్ ఇచ్చేస్తున్నాను. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం ఒక అమ్మాయిని చూస్తాం. తన పేరు మోమో అయాసే. తనని డేట్ కి తీసుకెళ్లాలంటే తనకి మనీ ఇవ్వమని తన బాయ్ ఫ్రెండ్ తనకి చెప్తూ ఉంటాడు. కానీ అయాసే తనకి మనీ ఇవ్వకుండా తనని కిక్ చేస్తుంది. తన అటాక్ ని బ్లాక్ చేసి తన్నే రివర్స్ గా కిక్ చేసి తనని అవతలకు పడేస్తాడు. ఇంకా అయాసే తన బాయ్ ఫ్రెండ్ ని వదిలేస్తుంది. క్లాస్ రూమ్ లో అయాసే తన ఫ్రెండ్స్ అయిన కే ఇంకా మీకోతో మాట్లాడుతూ ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ వదిలేశాడని అయాసే బాధపడుతూ ఉంటుంది. అసలుకి తన బాయ్ ఫ్రెండ్ లో ఏం నచ్చిందని కే తనకి అడుగుతుంది. అయాసే తనతో తగకూర కెన్లాగా కనిపిస్తాడు కాబట్టి తన్ని డేట్ చేసిందని అయాసే చెప్తుంది. కెన్ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా తర్వాత అయాసే కారిడార్ లో వెళ్తూ తనకి అసలు కెన్ దొరుకుతాడో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తను ఒక క్లాస్ రూమ్ లో చూస్తుంది. ఒక అబ్బాయిని తన క్లాస్మేట్స్ బుల్లీ చేస్తూ ఉంటారు. అయాసే ఇది చూసి తన పక్కకెళ్లి కూర్చుంటుంది. ఇంకా వాళ్ళు తను ఏడిపించడం ఆపేస్తారు. ఆ అబ్బాయి ఏం చదువుతున్నాడో అయాసే చూస్తుంది. ఆ బుక్ లో ఔటర్ స్పేస్ ఇంకా ఏలియన్స్ గురించి ఉంటుంది. అయాసకి అది బోర్ అనిపించి తన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్తున్నప్పుడు ఆ అబ్బాయి అక్కడికి వచ్చి నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసు అని అబ్బాయి చెప్తాడు. ఆ అబ్బాయి దాన్ని ప్రపోజ్ చేస్తున్నాడేమోనని అయాసే అనుకుంటుంది. కానీ అబ్బాయి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీకు ఏలియన్స్ ఇంకా ఔటర్ స్పేస్ లో ఇంట్రెస్ట్ ఉందని నాకు తెలుసు, అందుకే నువ్వు నా పక్కకు వచ్చి కూర్చున్నావు అని ఆ అబ్బాయి చెప్తాడు. ఇంకా తను ఏలియన్స్ ఇంకా యూఎఫ్ఓస్ గురించి అయాసకి చూపిస్తూ ఉంటాడు. అయాసే ఇరిటేట్ అయ్యి నువ్వు ఇలా ఉన్నావు కాబట్టే నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, నేను నీ ఫ్రెండ్ అయినట్టు నాతో మాట్లాడకని అయాసే చెప్పి అక్కడ నుండి వెళ్తుంది. ఇంకా అబ్బాయి ఇది విని సైలెంట్ గా అక్కడ నించుని పోతాడు. తన్ని చాలా తిట్టిందేమోనని అయాసే అనుకుని తనకి సారీ చెప్తుంది. అయాసే తన దగ్గరికి వెళ్ళి తన బుక్ ఇస్తూ నేను ఏలియన్స్ ఉన్నారని నమ్మను, కానీ స్పిరిట్స్ ఉన్నారని నమ్ముతున్నానని అయాసే చెప్తుంది. ఇది విని ఒకరు నవ్వుతూ స్పిరిట్స్ అనేవి ఉండవని ఒకరు చెప్తాడు. అయాసే మళ్ళీ ఇరిటేట్ అయిపోతుంది. ఇంకా తన గ్రాండ్ మా గురించి అయాసే చెప్తుంది. స్పిరిట్స్ ఎగ్జిస్ట్ చేస్తారని, తన గ్రాండ్ మా ఒక స్పిరిచువలిస్ట్ అంటే స్పిరిట్స్ తో మాట్లాడుతుందని, పొజెస్డ్ పర్సన్స్ మీద ఎక్సార్సిజం పర్ఫామ్ చేస్తారని అయాసే చెప్తుంది. స్పిరిట్స్ అసలు ఉన్నాయని ప్రూఫ్స్ లేవని ఒకరు చెప్తాడు. యూఎఫ్ఓని నువ్వు చూసావా అని అయాసే అడుగుతుంది. ఇంకా వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కే ఇంకా మీకు వీళ్ళని చూసి తాకకూర కెన్ మీద ఇంట్రెస్ట్ పోయి ఇప్పుడు ఒక ఒతాకు మీద అయాసకి ఇంట్రెస్ట్ వచ్చిందేమోనని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఒక ఛాలెంజ్ పెట్టుకుంటారు. స్పిరిట్స్ ఉన్నాయని అయాసే ప్రూవ్ చేస్తే ఒకరు తన సర్వెంట్ గా వర్క్ చేయాలి. ఇంకా యూఎఫ్ఓస్ ఉన్నాయని ఒకరు ప్రూవ్ చేస్తే అయాసే తన సర్వెంట్ గా వర్క్ చేయాలి. తర్వాత రాత్రి ఒకరు చెప్పిన లొకేషన్ కి అయాసే వెళ్తుంది. ఇది ఒక అబార్డెంట్ హాస్పిటల్. తన ఫోన్ లో ఒకరుతో మాట్లాడుతూ ఉంటుంది. అయాసే చాలా భయపడుతూ ఉంటుంది. ఒకరు తనతో ఈ హాస్పిటల్ ఒక యూఎఫ్ఓ స్పాట్ అని, ఇక్కడ వచ్చిన వాళ్ళని ఏలియన్స్ కిడ్నాప్ చేసుకుని వాళ్ళ బాడీ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారని ఒకరు చెప్తాడు. నీ మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయా అని అయాసే అడిగితే ఒకరు తనతో ఎక్స్పెరిమెంట్స్ జరిగాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్స్ జరిగిన వాళ్ళ మెమోరీస్ ని వాళ్ళు అరెస్ట్ చేసేస్తారని ఒకరు చెప్తాడు. ఇంకా అయాసే మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అక్కడ అయాసేతో పాటు ఇంకెవరో ఉంటారు, కానీ అయాసే తన్ని నోటీస్ చేయదు. ఇంకా అయాసే చెప్పిన స్పాట్ కి ఒకరు రీచ్ అవుతాడు. ఇది చాలా ఓల్డ్ టనల్. ఈ ప్లేస్ లో స్పిరిట్స్ ఉన్నాయని ఇంటర్నెట్ లో చూసి అయాసే తన్ని వెళ్ళమని చెప్తుంది. ఒకరుకి టనల్ లో నుంచి ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. ఒకరుని భయపడుతూ రైమ్స్ పాడుతూ ఉంటే పాడద్దని అయాసే చెప్తుంది. ఈ ప్లేస్ లో గట్టిగా మాట్లాడితే డేంజరస్ అని నెట్ లో చూసా అని అయాసే చెప్తుంది. ఇప్పటి వరకు నెట్ లో ఉన్నవే చెప్తుంది, కానీ తను నిజంగానే స్పిరిట్స్ ని చూసిందా అని ఒకరిని అడుగుతాడు. లేదని అయాసే చెప్తుంది. ఒకరు స్లోగా లోపలికి వెళ్తూ స్పిరిట్స్ ని చూడకపోయినా ఎందుకు నమ్ముతున్నావని ఒకరిని అడుగుతాడు. తన గ్రాండ్ మా ఒక స్పిరిచువలిస్ట్ కాబట్టి నమ్ముతుందని, తనకి గ్రాండ్ మా అంటే చాలా ఇష్టమని, ఎందుకంటే తనకి పేరెంట్స్ లేరని అయాసే చెప్తుంది. ఇది విని ఒకరు కొద్దిగా సాడ్ అవుతాడు. ఇంకా అయాసే తన ఫ్యామిలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన ఫ్యామిలీ చాలా వియర్డ్ అని, తను రోజు ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఒక గుడ్ లక్ రిచువల్ పర్ఫామ్ చేసేది. అది తను స్కూల్ కి వెళ్లే వరకు పర్ఫామ్ చేసేది. తన్ని చూసి బాయ్స్ అందరూ నవ్వేవారు. కానీ వర్స్ట్ పార్ట్ ఏంటంటే అయాసే లైక్ చేసే అబ్బాయి తన్ని చూసి నవ్వేవాడు. అందువల్ల అయాసే తన గ్రాండ్ మాని హేట్ చేసేది. తను ఆ రిచువల్ ని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అబ్బాయి తన్ని హేట్ చేస్తున్నాడని అయాసే అనుకుంది. ఆ తర్వాత నుండి తను తన గ్రాండ్ మాతో మాట్లాడకుండా రిచువల్ పర్ఫామ్ చేయడం ఆపేసింది. కానీ అసలుకి అయాసీకి ఎవరైనా తన ఫ్యామిలీని ఎగతాళి చేస్తే తనకి నచ్చేది కాదు. నిజానికి తన క్రష్ తన్ని లైక్ చేయట్లేదని అయాసీకి కోపంగా ఉండేది కాదు. తన క్రష్ తన గ్రాండ్ మాని ఎగతాళి చేయడం అయాసీకి నచ్చేది కాదు. ఎందుకంటే అయాసీకి తన గ్రాండ్ మా ఇంకా ఆవిడ వర్క్ అంటే అయాసీకి చాలా ఇష్టం. గ్రాండ్ మా తన్ని చిన్నప్పటి నుంచి బాగా కేర్ తీసుకుని పెంచింది. అయాసీ ఇప్పటి వరకు స్పిరిట్స్ ని చూడలేదు, కానీ అయాసీకి తన గ్రాండ్ మా మీద నమ్మకం ఉంటుంది కాబట్టి తన స్పిరిట్స్ ఉన్నాయని నమ్ముతుంది. ఇంకా అయాసే ఒకరు ఏలియన్స్ ని ఎందుకు నమ్ముతున్నాడని అడుగుతుంది.
ఏలియన్స్ ఉన్నారని నమ్మటానికి ఒక రీజన్ ఉండక్కర్లేదని ఒకరుణ్ చెప్తాడు. ఇంకా ఒకరుణ్ మాట్లాడుతూ తన టార్చ్ ని గ్రౌండ్ మీద వేస్తాడు. అక్కడ రక్తంతో తడిచిన ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. టనల్ మొత్తం అదే ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. అప్పుడే తనకి వెనక నుండి ఏదో ప్రెజెన్స్ ఫీల్ అయ్యి తను వెనక్కి తిరుగుతాడు. అక్కడ ఎవరు ఉండరు. తను మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. ఇప్పుడు అక్కడ ఒక ఓల్డ్ లేడీ ఉంటుంది. తన పేరు టర్బో గ్రానీ. తన్ని చూసి ఒకరుణ్ టార్చ్ అక్కడే పడేసి అరుస్తూ బయటకు పరిగెడతాడు. ఆయాస తన్ని పరిగెత్తకని చెప్తుంది. కానీ ఒకరుణ్ తన మాట వినకుండా పరిగెడుతూ ఉంటాడు. ఆ గ్రాండ్మతో తను రేస్ ఓడిపోతే తను ఒకరుణ్ మీద కర్సు పెడుతుందని ఆయాస చెప్తుంది. ఒకరుణ్ పరిగెడుతూనే ఉంటాడు. ఇంకా టనల్ మొత్తం రెడ్ కలర్ లో మారిపోతుంది. ఇంకా గ్రానీ ఒకరుణ్ వెనకాల పరిగెడుతుంది. గ్రానీ ఒకరుణ్ణి ఓవర్టేక్ చేసుకుంటుంది. ఇంకా కాల్ కట్ అవడంతో టనల్ దగ్గరికి వెళ్లాలని ఆయాస చెప్తుంది. అప్పుడే హాస్పిటల్ దగ్గర లైట్స్ ఆఫ్ అయిపోయి ఆయాసకి ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళని చూసి ఆయాస పరిగెడుతుంది. కానీ వాళ్ళు ఆయాసని పట్టుకొని తన బట్టలు చింపేస్తారు. సీన్ షిఫ్ట్ అయ్యి ఆయాస ఒక రూమ్ లో ఉంటుంది. ఆ ముగ్గురు పర్సన్స్ ఆయాసకి వాళ్ళ ఇంట్రొడక్షన్ ఇస్తారు. వాళ్ళు ప్లానెట్ సర్పో నుంచి వచ్చారని, సర్పోయన్స్ అని పిలుస్తారని వాళ్ళు చెప్తారు. ఇంకా వాళ్ళు ఆయాసతో మేము ఫ్రెండ్లీ పీపుల్, మమ్మల్ని చూసి భయపడతారని చెప్తారు. ఫ్రెండ్లీ పీపుల్ ఇలా చేయరని ఆయాస చెప్తుంది. తని వదిలేంటని ఆయాస చెప్తుంది. కానీ వాళ్ళు ఆయాసని ఎందుకు లాక్ చేశారో రీజన్ చెప్తారు. సర్పోయిన్ స్పీసెస్ అందరు మేల్స్ కాబట్టి వీళ్ళు క్లోన్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వాళ్ళ నంబర్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటారు. వాళ్ళ ప్లానెట్ లో అందరూ ఒకేలాగా ఉండడం వల్ల ఈ స్పీషియస్ లో ఎవల్యూషన్ సంభవించదు. అందువల్ల వీళ్ళలో ఎమోషన్స్ ఉండవు. అందుకే వాళ్ళు హ్యూమన్స్ లాగా వాళ్ళలో కూడా ఎమోషన్స్ రావాలని, హ్యూమన్స్ అంటే ఫీమేల్స్ లో ఉన్న బనానా ఆర్గన్స్ కావాలని వాళ్ళు ఆయాసకి చెప్తారు. అందుకే వాళ్ళు ఆయాసతో ఇంటిమేట్ అయ్యి తనలో ఉన్న యూటరస్ ఇంకా బనానా ఆర్గన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి మీద రీసెర్చ్ చేస్తారు. ఇది వినగానే ఆయాస చాలా భయపడుతుంది. తను ఇక్కడ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సర్పోయిన్స్ వాళ్ళ పవర్స్ తో ఆయాస మైండ్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. అయినా ఆయాస రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆయాస ఫోన్ రింగ్ అవుతుంది. సర్పోయిన్స్ ఫోన్ తీయగానే గ్రానీ ఫోన్ లో నుంచి బయటకు వచ్చి తన ప్రైవేట్ పార్ట్ ని తీసి పడేస్తుంది. గ్రానీ కర్స్ తన మీద ఉందని ఒకరుణ్ చెప్తాడు. ఫోన్ లో నుంచి బయటకు వచ్చే టెక్నాలజీ వాళ్ళ దగ్గర కూడా లేదని సర్పోయిన్స్ చెప్తారు. తను గ్రానీ మీద కంట్రోల్ చేయలేకపోతున్నాడని ఒకరుణ్ చెప్తాడు. ఇంకా గ్రానీ ఒకరుని ఫుల్ గా పొజెస్ చేసుకుంటుంది. సర్పోయిన్స్ ఇది చూసి వాళ్ళ ట్రూ ఫామ్ లో వచ్చి గ్రానీ మీద అటాక్ చేస్తారు. స్పీడ్ గా పరిగెడుతూ గ్రానీ అన్ని అటాక్స్ ని డాచ్ చేస్తుంది. ఇంకా గ్రానీ ఆ సర్పోయిన్స్ ప్రైవేట్ పార్ట్ ని తీసి పడేస్తుంది. లాస్ట్ సర్పోయిన్ గ్రానీ మీద అటాక్ చేస్తాడు. గ్రానీ గోడకెళ్ళి అతుక్కుంటుంది. ఇంత అగ్రెసివ్ పర్సన్ ని వాళ్ళు ఎప్పుడు ఫేస్ చేయలేదని, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న బనానా ఆర్గన్స్ ని ఇవ్వమని సర్పోయిన్ చెప్తాడు. ఒకరుణ్ తనతో వాళ్ళకి ఏం కావాలన్నా తను ఇస్తాడని, ఎందుకంటే తను ఏలియన్స్ ని చూడడానికి లైఫ్ లాంగ్ వెయిట్ చేశాడని, తన దగ్గర రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ లేరు కాబట్టి ఏలియన్స్ తన ఫ్రెండ్ అవుతారేమోనని ఒకరుణ్ అనుకున్నాడు. తను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పటి నుండి ఆకాశం ని చూస్తూ ఏలియన్స్ ని పిలిచేవాడు. కానీ తను ఎంత పిలిచినా ఎవరూ రాలేదు. హ్యూమన్స్ తని బులీ చేసేవారు. ఏలియన్స్ తన్ని ఇగ్నోర్ చేసేవారు. తను అసలు ఉన్నాడని, తన ఎగ్జిస్టెన్స్ ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆయాసే తన ఎగ్జిస్టెన్స్ ని ఎక్నాలెడ్జ్ చేసింది. అందుకే ఆయాసని ఎవరైనా హర్ట్ చేస్తే వాళ్ళని తన వదలడని, తన కోసం మాస్టర్ కూడా అయిపోతాడని ఒకరుణ్ చెప్తాడు. ఆయాస తన్ని చిరప్ చేస్తూ ఉంటుంది. కానీ సర్పోయిన్ మళ్ళీ ఒకరుని అటాక్ చేస్తాడు. ఇంకా సర్పోయిన్ ఆయాస మైండ్ ని కంట్రోల్ చేస్తూ నీలాంటి వైలెంట్ పర్సన్ తో మేము ఫ్రెండ్షిప్ చేయము, ఇంకా మాకు మేల్ హ్యూమన్స్ కన్నా ఫీమేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని సర్పోయిన్ ఒకరునికి చెప్తాడు. ఇంకా తను ఆయాస మైండ్ ని ఫుల్ గా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆయాసకి తన గ్రాండ్ మా మెమరీస్ గుర్తుకొస్తాయి. తను రిచువల్ పర్ఫామ్ చేస్తే తనకి ఏ ట్రబుల్స్ రావని, ఇంకా తన దగ్గరికి ఏ ఈవిల్ రాదని, ఫస్ట్ తన ఎనర్జీని తన బెల్లి దగ్గర ఫోకస్ చేసుకుని చీ అనే బీమింగ్ ని తన హెడ్ నుంచి బయటకు వచ్చేలాగా విజువలైజ్ చేసుకొని తన గ్రాండ్ మా చెప్తుంది. కానీ ఆయాసకి తన క్లాస్మేట్స్ ఎగదాలు చేసింది గుర్తుకొచ్చి తను రిచువల్ పర్ఫామ్ చేయకుండా తన గ్రాండ్ మాని తిట్టి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ప్రెసెంట్ టైమ్ లో ఆయాస తన గ్రాండ్ మాకి సారీ చెప్పి ఆ రిచువల్ ని పర్ఫామ్ చేస్తుంది. ఆ రిచువల్ వర్క్ చేసి తన చైర్ పగలు కొడుతుంది. తన గ్రాండ్ మా చెప్పింది నిజమే అని ఆయాసకి అర్థమవుతుంది. ఇంకా తన సర్పియాని కిక్ చేస్తుంది. తన అటాక్ తో యోఫోలో డ్యామేజ్ వచ్చి అది విజిబుల్ అవుతుంది. ఇంకా ఆయాస ఒకరిని చూసేలోపే గ్రానీ తన మీద అటాక్ చేస్తుంది. ఆయాస తన సైకిక్ పవర్ తో గ్రానీని ఒకరున్ బాడీ నుంచి బయటకు తీస్తుంది. అయినా ఒకరున్ బాడీ కంట్రోల్ లో ఉండదు. గ్రానీ ఆయాసతో తన ఒకరున్ ప్రైవేట్ పార్ట్ ని పోజెస్ చేసుకుందని, ఆ ప్రైవేట్ పార్ట్ తన దగ్గర ఉన్నంత వరకు ఒకరున్ మీద ఖర్చు ఉంటుందని, అది వెనక్కి తీసుకోవాలంటే టనల్లో వచ్చి తీసుకోండి గ్రానీ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత యూఎఫ్ఓ క్రాష్ అవుతుంది. ఆయాస ఒకరుని తీసుకుని బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా ఆయాస ఒకరున్ కట్స్ ని తన సైకిక్ పవర్ తో కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆయాసకి ఏలియన్స్ ఉన్నారని, ఒకరున్ కి స్పిరిట్స్ ఉన్నారని వీళ్ళిద్దరికి అర్థమవుతుంది. ఇంకా ఒకరున్ మీద నుంచి కట్స్ తీయాలి కాబట్టి ఒకరున్ టనర్ లో వెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. ఇంకా ఒకరున్ తన బట్టలు ఆయాసకి ఇచ్చి తన వల్ల ఇదంతా జరిగింది కాబట్టి ఆయాసని తనతో పాటు రావద్దని చెప్తాడు. కానీ ఆయాస పవర్స్ లేకుండా ఒకరున్ కంట్రోల్ లో ఉండలేడు కాబట్టి తనతో పాటు వస్తానని ఆయాస చెప్తుంది. ఇంకా ఒకరున్ తనతో నువ్వు నిజంగానే నాలాంటి ఒక ఆక్వర్డ్ ఫెలోని హెల్ప్ చేయాలని అనుకుంటున్నావా అని ఒకరున్ అడుగుతాడు. ఇది విని ఆయాసే సేమ్ తకకురా కెన్ కూడా ఇలాంటిలేని చెప్పేవాడని ఆయాసే షాక్ అవుతుంది. ఇంకా తను ఒకరున్ తో నాకు పేర్లంతా గుర్తుండవు, నీ పేరేంటని ఆయాసే అడుగుతుంది. తకకురా కెన్ అని ఒకరున్ చెప్తాడు. ఇది విని ఆయాసే చాలా షాక్ అవుతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 1 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 1 ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఉజుమాకి సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, దాన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.